బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు వివక్ష ఉన్నప్పటికీ 23 డిగ్రీలు సాధించిన మహోన్నత వ్యక్తి అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా గంగ్వార్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి వారికి హక్కులు సాధించారన్నారు. దళితులకు 50,000 కోట్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట మార్చిందన్నారు. దళితులు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలన్నారు ఎమ్మెల్యే వివేక్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించారో, లేదు మనకు ఈ దేశాన్ని కాపాడాలంటే ఒక మంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతే మనం వస్తువులు బయట దేశాలలో అమ్ముతామో దాంట్లో డాలర్స్ వస్తాయో, దాని ద్వారా మన దేశానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఈ సౌకర్యం కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. చాలామందికి తెలియదు, ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండేది కాదు. కార్మికులకు 10 గంటలు 12 గంటలు కూడా ఆ రోజులలో యాజమాన్యాలు పని చేయించుకునేవారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి హక్కులు కల్పించడానికి మినిమం వేజెస్ యాక్ట్ తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాంతోపాటు 8 గంటలే పని చేయవచ్చు, వీళ్ళు దీనికన్నా ఎక్కువ పని చేపియొద్దు అని చెప్పి చట్టం కూడా తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహిళలకు హక్కులు కల్పించడంలో ఇవన్నీ కూడా ఎక్కడైతే బీద ప్రజలు వేయడం జరుగుతుందో వాళ్ళందరికీ హక్కులు కల్పించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు సహాయపడ్డారు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా. అంతేగాక ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందంటే కేవలం వారు ఈ పెద్ద రాష్ట్రాలు ఉంటే చిన్న రాష్ట్రాలు అణచివేస్తారని చెప్పి ఆ క్లాజ్ ఏదైతే పెట్టారో కాన్స్టిట్యూషన్లో, కేవలం బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతోని ఈ ఆలోచన ప్రకారంగా ఎవరైతే చిన్న రాష్ట్రాలు ఉండి మంచి అభివృద్ధి సాధించుకోవచ్చో అని చెప్పి ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది.